నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గత వారం నుంచి ఎంతో ఉత్కంఠ రేపినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం ఒక కొలిక్కి వచ్చినట్టేనా? ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసి కనిపిస్తే అరెస్ట్ చేయమని పోలీసులు ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. మరి అయితే నాటకీయ పరిణామాల మధ్య నిన్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేశారు. మరి ఈరోజు కోర్టు బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఏపీలో చూస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎంని పగలగొడితే ముందస్తు బెయిల్ వస్తుందా? అసలు హైకోర్టు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటుంది? ఇది ప్రజల్లోకి ఎలా వెళ్లే అవకాశం ఉంది? ఇవన్నీ ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో నిన్న చూసాం, 2 రోజుల నుంచి ఈరోజు అరెస్ట్ అయ్యాడు అని చెప్పుకుంటూ వచ్చాము. అయితే నిన్న అనూహ్యంగా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు, అలాగే బెయిల్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏపీ ప్రజలే కాదు, అందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తున్న సంగతి ఏంటిది? అసలు బెయిల్ రావడం ఏంటి? అసలు నాన్ బెయిలబుల్ కేసులు అన్నారు, బెయిల్ ఎలా వచ్చింది? అసలు హైకోర్టు ఏం సందేశం ఇద్దామనుకుంటుంది? ఇప్పుడు ఆయన వదిలితే రేపు కౌంటింగ్ పరిస్థితి ఏంటి? కౌంటింగ్ని ప్రభావితం చేయరా? సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సార్. సో మీరేం చెప్తారు? ఇది మనం కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి, అందులో మెరిట్స్ డీమెరిట్స్ గురించి అవన్నీ డిస్కస్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, కోర్టు తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ ప్రాసిక్యూషన్ అంటే ప్రభుత్వ తరఫు న్యాయవాది ఏం చెప్పాడో దాన్ని బేరీజు వేసుకొని కోర్టు ఆ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పుడు ఏంటి అంటే, అతనికి బెయిల్ వచ్చింది కాబట్టి మనం కోర్టుల్ని తప్పు పట్టి అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మనం ఆ పని చేయొద్దు, అటువంటి విషయాల్లోకి మనం వెళ్ళొద్దు. మనం ఇక్కడ ఏంటి అంటే, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి అంటే 20 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా అంటే ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ ఈవీఎంని ధ్వంసం చేయటం అనేది వీడియోలో మనకి స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఇది ఏం సందేశం ఇవ్వబోతున్నది, దీని మీద తీసుకోవాల్సిన చర్యలేంటి అంటే మనం పోలీస్ యాంగిల్ నుంచి చూస్తే, అంటే మామూలుగా డెమోక్రసీలో మనం ఎట్లా జరగాలి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఎట్లా జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేశారు అనే వాటి మీద మనం మాట్లాడుకుంటే ఒక నిర్ణయానికి రావచ్చు. మనం కోర్టు అతనికి ఏదో జూన్ 5 వరకు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అనే ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మీద ఏంటి, అది ఎట్లా ఇచ్చింది, ఇది ఎట్లా ఇచ్చింది అని మనం ఆ జోలికి పోవటం వల్ల మనం ఒక నిర్ణయానికి రాలేము. మనం ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యక్తులు ఉండాలా ఉండకూడదా, ఉండవచ్చా, ఉండే అర్హత వీళ్ళకు ఉంటుందా అనే పాయింట్ల మీద కనుక మనం డిస్కస్ చేసుకుంటే కొంచెం మనం ప్రజలను ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే, ఇతను ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం చేశాడు అన్న వీడియో బయటికి వచ్చిందో, ఆ వీడియో బయటికి రావటం మీద కూడా చాలా చాలా రకాల డౌట్లు ఉన్నాయి, విశ్లేషణలు ఉన్నాయి, అది వేరే విషయం. ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా? అంతకుముందు ఆ పాల్వాయి గేటు పోలింగ్ స్టేషను బయట తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ ఏజెంట్ని బయటికి లాగి రక్త గాయాలు చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కొట్టారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ తెలుగుదేశం వాళ్ళు చితక్కొట్టడం వల్ల ఆ తర్వాత ఆ సమాచారం తెలుసుకొని అక్కడికి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాంతో ఆవేశానికి లోనయ్యి ఆ పోలింగ్ బూత్లో అంత రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఆ ఈవీఎంని పగలగొట్టాడు అని చెప్పి ఈ నేరేటివ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా మెసేజ్లు వదిలింది. అంటే ఏంటి, ఒక దౌర్జన్యకర సంఘటనని,
ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఒక దౌర్జన్యకరమైన సంఘటనకి పాల్పడితే ఖండించాల్సిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా వీడియోలు వదిలారు. సోషల్ మీడియా మొత్తం గత 3 రోజుల నుంచి అక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేశారని, తెలుగుదేశం వాళ్ళ రిగ్గింగ్ని ఆపడానికి వెళ్ళి ఆవేశానికి లోన ఈవీఎం పగలగొట్టాడని విపరీతంగా ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళు. అంటే నేననేది ఏంటంటే, అక్కడ రిగ్గింగ్ జరిగింది. 20 సంవత్సరాల నుంచి నువ్వు చట్టసభల్లో రిప్రజెంటేటివ్గా ఉన్నావే ఒక ఎమ్మెల్యేగా. రిగ్గింగ్ జరిగితే, ఒకవేళ రిగ్గింగ్ జరిగింది అనే అనుకుందాం, నువ్వు చేయాల్సింది ఏమిటి? నువ్వు చేసింది ఏమిటి? నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఎలక్షన్ అథారిటీస్కి కంప్లైంట్ చేయించి నువ్వు అక్కడ పోలింగ్ని ఆపించి పోలీసు భద్రత పెంచిన తర్వాత మళ్ళీ పోలింగ్ రెజ్యూమ్ అయ్యేలాగా చూడాలి. నువ్వు అది చేయకుండా ఒక సంఘ విద్రోహ శక్తిలాగా ఈవీఎంని పగలగొట్టావు. ఈ చర్యని ఎట్లా సపోర్ట్ చేసుకుంటుంది వైసీపీ? కానీ నిస్సిగ్గుగా వైసీపీ వాళ్ళు ఈ చర్యని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని లక్షల మెసేజ్లు పంపు చేశారు. అంటే తెలుగుదేశం రిగ్గింగ్ చేసింది కాబట్టి మేము వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేశాం అంటే కరెక్టా? అది ఈజ్ ఇట్ ద రైట్ వే? ఇది ఇప్పుడు ప్రశ్న, మనం చర్చించుకోవాల్సిన ప్రశ్న. ఇన్ని సంవత్సరాల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని చోట్ల రిగ్గింగ్ చేసుకున్నాడు, ఎన్ని ఓట్లు వేయించుకున్నాడు. ఈ 20 సంవత్సరాల పాటు అంటే దాదాపుగా 4 ఎన్నికల్లో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచాడా? ఆ క్వశ్చన్ కూడా మనం అడగట్లేదు. గెలిచాడు కదా, ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు మనం అడగట్లేదు. మనం ఏదో ఒక పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడట్లేదు. కానీ నువ్వు చేసిన పని, ఈరోజు నువ్వు చేసిన పని ఏంటి? ఎవరైతే ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంటు శేషగిరిరావు అని, నంబూరు శేషగిరిరావు వెళ్ళి అడ్డుపడితే అతని మీద గొడ్డలితోటి దాడి చేశావు. నీ కిరాతకానికి అంతం లేదా? ఇది ప్రశ్నించాల్సిన వాళ్ళు రాంగ్ మెసేజ్లు, అంటే వాళ్ళ దృష్టిలో రైట్ మెసేజ్లు, ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో రాంగ్ మెసేజ్లు స్ప్రెడ్ చేసి ఈ మొత్తం ఎపిసోడ్ని వాళ్ళకి అనుకూలంగా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక స్టోరీని తయారు చేయటానికి, అది ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసిన ఈ ప్రయత్నం మాత్రం ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద నువ్వు ఎంతమంది మీద దాడులు చేశావు ఈ 5 సంవత్సరాలే? మిగిలిన గత 15 సంవత్సరాలు పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల్లో నీ వల్ల దాదాపు 200 నుంచి 300 మంది తెలుగుదేశం కార్యకర్తలకి రక్త గాయాలైనాయి మాచర్ల నియోజకవర్గంలో. అంత దాష్టికాన్ని నువ్వు ప్రదర్శించావు. కేసులు ఉన్నాయి, చాలా కేసులు కూడా ఉన్నాయి పెండింగ్లో. అవన్నీ కూడా సరైన సమయంలో వస్తాయి, బయటికి వస్తాయి. రాకుండా పోవు కదా నేరం. ఆయన 13వ తారీఖు నేరం చేస్తే తర్వాత వచ్చింది కదా, వీడియో బయటకు వచ్చింది కదా, అట్లాగే ఆ కేసులు కూడా బయటికి వస్తాయి. అప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంచెం స్వేచ్ఛగా తిరగచ్చు. హైదరాబాద్లోనే ఉన్నాడు, మాచర్ల పోవట్లేదు. రైట్ మేడం, ఇప్పుడు సార్ చెప్పారు వైసీపీ వాళ్ళు పుంకాలుగా సోషల్ మీడియాలో మెసేజ్ పాస్ చేస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళు ఎంత పాస్ చేసినా కూడా ఏపీ ప్రజలు అయితే ఇక్కడ నమ్మే పరిస్థితి ఎక్కడ కనిపించినట్టయితే మనకి లేదు. ఎందుకంటే ఎలాంటి కమెంట్స్ వస్తూ ఉన్నాయంటే ఎక్కువగా ఎందుకు ముందు ముఖ్యంగా ఈసీ భయపడుతుంది, అసలు ఇక్కడ పెద్దలంతా కుమ్మక్కయ్యారా అని కూడా ప్రజలు అనుమానిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు, కానీ ఏపీఓ మాత్రం, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే దీనికి బాధ్యుల, అంటే ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని కూడా వస్తుంది. సో ఇలా ఉంటే మరి వైసీపీ మరెన్నో అక్రమాలకు తెగబడదా ఫ్యూచర్లో, ఇలా వదిలేస్తారా అని కూడా వినిపిస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇందాక వారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన చేసినవి, ఇంకా గిరిజనుల మీద ఆయన చేసిన అట్రాసిటీస్ మొన్నను ఈవెన్ 13వ తారీఖు జరిగాయి. ఇంకా వాటి మీద కూడా కేసులు బయటికి రావాలి. అయితే ఇప్పుడు హైకోర్టు మనకు ఒక తీర్పు ఇచ్చినప్పుడు వారు చెప్పినట్టుగా మనం మాట్లాడటానికి లేదు దాని గురించి అని. ఇందాక మనం ఇంకొక న్యూస్ విన్నాం కదా, ఇప్పుడు పెద్దారెడ్డి విషయంలో కావచ్చు, తెలుగుదేశం
అభ్యర్థి విషయంలో కావచ్చు, హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు నియోజకవర్గానికి వెళ్ళటానికి వీల్లేదు అని తీర్పు ఇచ్చింది కదా. సో అలా చూసుకున్నప్పుడు ఈయన కూడా నియోజకవర్గానికి వెళ్ళటానికి ఉండదు లెక్క ప్రకారం. మరి 4వ తారీఖు రాజ్యాంగం ప్రకారం ఈయన 4వ తారీఖు ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి 4వ తారీఖు ఆ రోజు ఓట్ల లెక్కింపుకి ఈయన ఉండాలి. అందుకని 6వ తారీఖు వరకు మీరు ఎటువంటి చర్యలు చేపట్టద్దని కోర్టు చెప్పింది. సో అంటే దీన్ని ఎలా చూడాలి అనేది మనకు అర్థం కాలే. ఇక్కడ ఒక రకమైన తీర్పు, ఇక్కడ ఒక రకమైన తీర్పు వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఈ రకంగా ఒకళ్ళ మీదే చర్యలు తీసుకుని ఎమ్మెల్యే మీద తీసుకోరా అని ప్రజలు అడుగుతున్నారు అనేది. ఇది ఇప్పుడు మన ఏది అదే చెప్తున్నా, మాట్లాడటానికి అయితే లేదు, కానీ తప్పకుండా చర్యలు అయితే ఉంటాయి. ఇప్పుడు 4వ తారీఖు ఎప్పుడైతే మనకి రిజల్ట్ వస్తుందో, ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. వచ్చాక దాన్ని బట్టి ఈయన మీద కేసులన్నీ తర్వాత బయటకు తీస్తారా, తర్వాత ఇప్పుడు ఈ జరిగిన విషయానికి అప్పుడు బయటకు వస్తుందా విషయం అంతా, అప్పుడు కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుంది అనేది ఆ రోజు తేలుతుంది. అయితే తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా తప్పించుకోవటానికి ఉండదు, మనకు తెలుసు అది. ఇప్పుడు ప్రజలు అడిగినా, మనం అడిగినా, ఎవరు అడిగినా కూడా ఒక తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాలి. కానీ ఎందుకు పడలేదు అనే దాంట్లోనే ఇప్పుడు అందరి దృష్టి అక్కడ ఉంది. కానీ దీనికి మనం ఎటువంటి ఆన్సర్ ఇప్పుడు ఇవ్వలేం. బికాజ్ అతనికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా పోలీస్ శాఖలోనే చేశారు. ఇప్పుడు డీజీపీని మార్చినంత మాత్రాన మొత్తం వ్యవస్థ మారలేదు అక్కడ. అదే మనం చెప్పుకుంటున్నాం. వ్యవస్థ ఎప్పుడైతే ఒక చెదపట్టేసి ఉందో కింద నుంచి పై వరకు, పైన వ్యక్తిని ఒక్కళ్ళని మారిస్తే సరిపోదు అనేది మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇతనికి సహాయం చేసింది కూడా పోలీస్ శాఖ నుంచే వచ్చింది అనేది అందరూ చెప్తున్న విషయం. సో పోలీస్ శాఖ నుంచి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఇతని వైపు, ప్రభుత్వం వైపు వాదనలు సరిగా వినిపించలేదు కాబట్టి ఈరోజు తీర్పు ఈ రకంగా వచ్చింది. ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ పిన్నెల్లి కేసులో మాత్రం 6వ తారీఖు వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే తీర్పు అనేది ఏ రకంగా తర్వాత ఉంటుంది, అతనికి ఏ రకమైన శిక్షలు పడతాయి, ఇంకా అతను ఎన్నెన్ని చేశాడు, మిగతా ప్రాంతాల్లో కూడా అతను చేసిన విషయాలేంటి, ఇంకా ఎన్ని ఈవీఎంలు బద్దలయ్యాయి, ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు అసలంటూ బయటకు వచ్చింది. దీనికి ఫర్దర్గా మనం ఏం జరుగుతుంది అనేది 6వ తారీఖు వరకు మనం అయితే ఎదురు చూడాల్సింది. రైట్ సార్. ఇప్పుడు మేడం చెప్పినట్టు 6వ తారీఖు ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు అనుకోండి, ఫర్ సపోజ్ చెప్తున్నా, గెలిచిన తర్వాత మరి ఇప్పటి వరకు ఈసీ మేము అరెస్ట్ చేస్తామని చెప్పింది. డైరెక్ట్గా రాష్ట్రమే కాదు, కేంద్ర ఎన్నికల కమిషనే ప్రకటించిన పరిస్థితి. ఒకవేళ ఆయన గెలిస్తే మరి ఆయన్ని డిస్క్వాలిఫై చేసే అధికారం ఈసీకి ఉంటుందా? ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు, ఎందుకంటే ఆ కేసు కూడా ఉందని చెప్పి నిన్న మీనా గారు చెప్పారు. సో ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అయితే ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సో ఇప్పుడు సైలెంట్గా ఉండి రేపు ఒకవేళ ఆయన గెలిచాక అట్లా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అలా ఛాన్స్ ఉందా? అంటే ఇందులో గెలవటం ఓడటం అనేది ఏం లేదమ్మా. ఇదేంటంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే జూన్ 5 వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది, అంతే. ఇది జడ్జిమెంట్ కాదు, ఇట్ ఈస్ అన్ ఆర్డర్. అప్పటి వరకు ఆయన జోలికి పోవద్దు అన్నది, అంతే తప్ప ఇది తీర్పు కాదు. అదేవిధంగా ఇప్పుడు రేపొద్దున 5వ తారీఖు మళ్ళీ కేసు హియరింగ్కి వచ్చినప్పటికీ అప్పటికి ఫలితాలు బయటకు వచ్చేసి ఉంటాయి. అప్పుడు కూడా ఏదో గెలవటం ఓడటం కాదు ఇది. అప్పుడు ఎట్లా ఉంటుంది, కోర్టు ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు కోర్టు డెసిషన్ తీసుకోవటానికి, అంటే కోర్టు ఒక నిర్ణయానికి రావటానికి ముందర చాలా స్టెప్స్ ఉంటాయి. పోలీసులు కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వటం, అసలు వాస్తవంగా జరిగింది ఇది అని చెప్పటం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖచ్చితంగా దాన్ని వాదించటం, ప్రభుత్వం తరఫున ఖచ్చితమైన ఆర్గ్యుమెంట్స్ కోర్టు ముందర ఉంచటం, ఇటువంటి ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. మనం వీటన్నింటిని జంప్ చేసి కోర్టు జడ్జిమెంట్ ఇట్లా వచ్చింది కాబట్టి అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఇప్పుడు ఆయన పల్నాడు పులి, అంటే మొత్తం పల్నాడు జిల్లా మొత్తంలో పులి లాంటి వాడు. ఆ పులే మాచర్ల నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి బయటికి పారిపోయింది. అంటే అంతకన్నా శిక్ష, అంటే 20 సంవత్సరాల పాటు అసలు అధికారంలో ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, గత 5 సంవత్సరాల్లో అసలు విపరీతమైన పవర్ని ప్రదర్శించి అసలు ఎంతోమందిని అణిచివేసిన ఒక వ్యక్తి, ఒక పల్నాడు పులి అక్కడి నుంచి పారిపోయాడు అంటేనే అతని ఓటమి. అందువల్ల వేరే కోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది, లేదా తర్వాత ఎట్లా ఉంటుంది, పోలీసులు అందరూ అతనికి హెల్ప్ చేస్తున్నారు.
పోలీసులు హెల్ప్ చేయకపోతే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో హౌస్ అరెస్ట్ నుంచి బయటికి ఎట్లా వస్తారు? నిన్న చలో మాచర్ల అని తెలుగుదేశం లీడర్లు పిలిపిస్తే మరి అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు అది బ్రేక్ చేసుకొని బయటికి రాలేకపోయారే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడే హౌస్ అరెస్ట్ని బ్రేక్ చేసుకొని బయటికి ఎట్లా వచ్చాడు? పోలీసులు సహాయం చేయకపోతే, ఆ పోలీసులకి పైన వాళ్ళు ఫోన్లు చేయకపోతే, ఆ పైన వాళ్ళు ఎవరు ఏంటి అన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఇస్నాపూర్ కన్నీ ప్రాంతంలో సంగారెడ్డి దగ్గర అతను దొరికాడు అనే విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. మరి అతను కోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి బెయిల్ తెచ్చుకునే వరకు కూడా వెయిట్ చేశారు. అరెస్ట్ చూపించకుండా పోలీసులు వెయిట్ చేశారు అంటే మరి దీని వెనక ఎంత పెద్ద శక్తులు పనిచేసి ఉంటాయి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే తెర వెనుక ఏం జరిగింది అనేది బయటికి రావాలి. ఆ బయటికి రావాలి అంటే దీని మీద థరో ఎంక్వైరీ జరగాలి. ఆ ఎంక్వైరీ జరగడానికి ప్రస్తుతానికి ఆస్కారం లేదు. ఎందుకు? చేయించిందే టాప్ బ్రాస్ కాబట్టి. పైన అత్యున్నత స్థాయిల్లో ఉన్న వాళ్ళు చేయించేస్తే అతన్ని అరెస్ట్ కాకుండా కాపాడితే అసలు మీకు ఇంకో విషయం, మీ దృష్టికి ఇంకో విషయం తీసుకొస్తా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఎక్కడైతే సంగారెడ్డి దగ్గర తెలంగాణ సంగారెడ్డిలో దొరికాడో అప్పుడే వెంటనే అక్కడ పోలీసులు మాచర్ల గురజాల కోర్టుల్లో ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేశారు అక్కడ. కాకపోతే ఏంటంటే అక్కడ మాచర్ల మేజిస్ట్రేటును గురజాల మేజిస్ట్రేట్ సెలవుల్లో ఉన్నారు. దాంతో నర్సరావుపేట మేజిస్ట్రేట్కి కబురు పంపించారు, మేము వచ్చి మీ దగ్గరికి తీసుకొస్తామని. అంటే ఆ తరహా అరేంజ్మెంట్లు కూడా జరిగిన తర్వాత కూడా అతన్ని అరెస్టు చూపించకుండా అతను కోర్టుకి వెళ్ళి ఒక రిలీఫ్ పొందే విధంగా ఎవరు సహాయం చేశారు? అంటే వ్యవస్థలు చేసినాయా, వ్యక్తులు చేశారా అనేది ఇవాళ కాకపోతే రేపైనా బయటికి రావాల్సిన నిజం. అది బయటికి రావాలని మనందరం ఆశిద్దాం. రైట్ మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే రాజ్యాంగంలో అంటే కౌంటింగ్ జరిగేటప్పుడు ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన అభ్యర్థి అక్కడ ఉండటం ముఖ్యం కాబట్టి మేము రిలీఫ్ ఇస్తున్నామని చెప్పి కోర్టు చెప్పింది అని. మరి అదే రాజ్యాంగంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండవలసిన అతను ఈవీఎంని పగలగొట్టొచ్చు అని ఉందా? అండ్ ఇప్పటికే కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వైసీపీ వాళ్ళు చొరబడుతున్నా కూడా చర్యలు అయితే ఏం తీసుకున్నట్టు ఈసీ ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు ప్రజల నుంచి ముఖ్యంగా వస్తున్న కమెంట్స్ ఏంటి అంటే అసలు ఎందుకు ఈసీ అవసరమా మనకి? ఇప్పుడు ఈసీ నిన్న కరెక్ట్గానే చేశాడమ్మా. ఆయన చెప్పాడు కదా 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, 10 సెక్షన్ల కింద పెట్టాము అని. అయితే ఇక్కడ ఈయనకి హైదరాబాద్కి వచ్చాక హైదరాబాద్లో ఆయనకి ఒక మాజీ మంత్రి హెల్ప్ చేశాడని మనకు తెలిసింది, సమాచారం అది. సో ఆ మాజీ మంత్రి వల్ల ఆయన ఇలా చకచక ఆయనకు అన్ని పావులు కదిలాయి. ఆయనకి ఎక్కడికక్కడ అంటే హెల్ప్ చేశారు అందరూ. అక్కడ మనం ఆ రోజు చెప్పుకున్నాం, తాడేపల్లిలో రాత్రి 10ంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు గోడ దూకెళ్ళని. కలిసి 1 గంట మాట్లాడారు. నాకు ఇట్లాగా ఇదేంటిది ఈవీఎంలు బద్దలు కొట్టింది అందులో వెబ్కాస్ట్లో ద్వారా తెలుస్తోంది, బయటకు వచ్చింది అని ఆయన చెప్పాడు, నాకు రక్షణ కల్పించమన్నాడని అడిగారని కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ రోజు నుంచి ఇది నడుస్తోంది. అందుకే వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చాక వాళ్ళకి ఒక మాజీ మంత్రి సహాయం చేశారని అంటే మనకు విషయం అయితే వచ్చింది ఆ రకంగా. ఇప్పుడు ఇదంతా జరగటానికి కూడా ఆయన కూడా దోహదం చేశారు, వీళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అనేది ఒక సమాచారం. సో దాని ప్రకారమే ఇతనికి అన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు మంచిగానే అతను తప్పించుకున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మాచర్లకైతే వెళ్ళలేదు, మరి 4th వెళ్తాడా అది ఎదురు చూడాలి, మనకు తెలియదు. ఇప్పుడు మాచర్లు వెళ్ళడం కోసమే కదా ఆయనకి ఇప్పుడు అరెస్ట్ ఆగింది. అయితే ఇప్పుడు ఈసీకి దీనికి సంబంధం ఏంటి అని మీరు అంటున్నారు. ఈసీ ఇప్పుడు తన పని తను చేస్తుంది. ఇప్పుడు చట్టం తన పని తాను చేసినట్టుగా ఈసీ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాక ఎలాగ 5వ తారీఖు కోర్టు 5 వరకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి 5 నుంచి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చర్యలు తీసుకుంటుందని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళేం వదిలిపెట్టరు, ఇది ఎవరి పని వాళ్ళు చేస్తారు కాబట్టి తాత్కాలికం అంతే. వారు చెప్పినట్టుగా తాత్కాలిక రిలీఫ్ పిన్నెల్లికి దొరికింది. ఇంకా గోడ మీద దూకి గోపీలాగా పారిపోయాక ఆయన ఇంకా గెలిచినా ఒకటే ఓడినా ఒకటే వారు చెప్పినట్టుగా. అందుకని అది పెద్ద విషయం కాదు. ఇంకా ముందుంది ఆయనకైతే మొత్తం ఇప్పుడు అంతా కూడా అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చాయంటే
7 ఏళ్ళు పడుతుందా 14 ఏళ్ళు పడుతుందా అనేది కోర్టు తేలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయా కూడా ఉత్కంఠకర పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. మరి పిన్నెల్లి అంశం ఏమవుతుంది, మరి ఆయన ఓడిపోతారా, నెగ్గుతారా, లేకపోతే ఓడిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే మొత్తంగా జూన్ 6న మరి ఎలాంటి పరిణామాలు అయితే నెలకొనబోతున్నాయని ముందు వెయిట్ చేసి చూడాలి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం.